హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ సూర్యాస్ ఫుడ్ అండ్ బ్యూటీ ఛానల్. నేను మీ సూర్యచంద్రిక. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతకుముందు బయో ఎంజైమ్ని యూజ్ చేసి మనం షాంపూకి ప్రిజర్వేటివ్గా ఎలా యూజ్ చేయాలి, అలానే విమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే వీడియోస్ చూసాం కదా. మరి ఈరోజు బయో ఎంజైమ్తో లైజాల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, లైజాల్తో పాటు కోలిన్ కూడా ప్రిపేర్ చేశానండి. ఈ రెండు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. మరి వీడియోని స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అన్నీ ఒకసారి చెక్ చేసి కంటెంట్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేశారంటే నేను వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే నేను వచ్చేసాను అంటూ నా వీడియోస్ మిమ్మల్ని పలకరించేస్తాయి. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు బయో ఎంజైమ్తో లైజాల్ అండ్ కోలిన్ రెండు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. లైజాల్ అండ్ కోలిన్ని ప్రిపేర్ చేసుకోవడానికి మనకి సిట్రస్ ఫ్రూట్తో ప్రిపేర్ చేసినటువంటి బయో ఎంజైమ్ కావాలి. ఇప్పుడు బాటిల్లో కనిపిస్తున్నటువంటి లిక్విడ్ లెమన్ పీల్స్తో చేసినటువంటి బయో ఎంజైమ్ అండి. ఆల్రెడీ విమ్ తయారు చేసినటువంటి వీడియోలో, అంటే హౌ టు మేక్ విమ్ అనే వీడియోలో నేను స్ట్రెయిన్ చేసినటువంటి లిక్విడ్ అనమాట. ఈ వీడియోని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ బయో ఎంజైమ్ ఏంటి అనేది మీకు అర్థం కాదు. కనుక ఈ బయో ఎంజైమ్ సిరీస్ అంతా కూడా మనకి వీడియోస్లో ఉంది. ఫస్ట్ హౌ టు మేక్ బయో ఎంజైమ్ అనేది, తర్వాత విమ్ ప్రిపేర్ చేసుకోవడము, షాంపూ ప్రిపేర్ చేసుకోవడం అన్నీ కూడా నేను ప్లేలిస్ట్గా ప్రిపేర్ చేశాను. ఆ ప్లేలిస్ట్ని మీరు క్లిక్ చేసినట్టయితే మనకి బయో ఎంజైమ్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మీకు ప్లే అవుతాయి. అలానే ఈ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఒకసారి మీరు ఆ వీడియోస్ కనుక చెక్ చేశారంటే పూర్తిగా మీకు ఈ వీడియోస్ గురించి, ఈ బయో ఎంజైమ్ గురించి, బయో ఎంజైమ్ ప్రొడక్ట్స్ గురించి మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఆ లిక్విడ్తో ఇప్పుడు నేను లైజాల్ని ప్రిపేర్ చేయబోతున్నాను. మనం స్ట్రెయిన్ చేసుకున్నటువంటి లిక్విడ్లోకి సీడ్స్ తీసేసినటువంటి కుంకుడుకాయలు, అంటే విత్తనాలు తీసేసినటువంటి కుంకుడుకాయలని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక గుప్పెడు కుంకుడుకాయలని నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కుంకుడుకాయలు యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక వారం రోజులు, అంటే 7 రోజుల పాటు మనం దీన్ని పక్కన పెట్టేసేయాలన్నమాట. మధ్యలో 1-2 రోజులు గ్యాప్ ఇచ్చి మనం గ్యాస్ రిలీజ్ చేసుకుంటే సరిపోతుంది. 7 రోజుల తర్వాత చూస్తే మనకి కుంకుడుకాయలన్నీ కూడా బయో ఎంజైమ్లో మంచిగా నానిపోయి ఉంటాయి. మీకు 7 రోజుల తర్వాత చూపిస్తున్నాను చూడండి. మనం వేసుకున్నటువంటి కుంకుడుకాయలన్నీ కూడా బయో ఎంజైమ్లో చక్కగా నానిపోయినాయి. ఇప్పుడు ఈ లిక్విడ్ అంతా కూడా మనం స్ట్రెయిన్ చేసుకోవటమే. మనం తీసుకున్నటువంటి బయో ఎంజైమ్ సిట్రస్ ఫ్రూట్ బయో ఎంజైమ్ కనుక కాస్త గ్యాస్ వస్తుంది. మనం మధ్య మధ్యలో గ్యాస్ అయితే రిలీజ్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఇక్కడ నేనైతే లిక్విడ్ అంతా కూడా స్ట్రెయిన్ చేసేసుకుంటున్నాను. పాత లైజాల్ బాటిల్ని తీసుకున్నాను. ఈ బాటిల్లో అడుగున ఉన్నది కూడా నేను ప్రిపేర్ చేసుకున్నటువంటి లైజాలే అనమాట. ఈ కలరు చిక్కదనం మీకు అర్థమైపోతుంది చూడండి. నేను లైజాల్ని కొనడము, ఇంట్లో క్లీనింగ్ ఎసెన్షియల్స్ దాదాపు బయట కొనడం మానేశాను. ఇంతకుముందు కూడా నేను ఇంట్లో ప్రిపేర్ చేసినటువంటి లైజాల్నే యూజ్ చేశానండి. అది అయిపోతుంది కనుక నేను మళ్ళా ఇది అయిపోయే టైంకి ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు చేసినటువంటి లిక్విడ్ అంతా కూడా మనం స్ట్రెయిన్ చేసేసుకుందాం. ఒక్కసారి మనం బయో ఎంజైమ్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే అదే లిక్విడ్ని మనం అనేక రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ప్రస్తుతం అయితే నేను లైజాల్ చేసుకున్నాను కదా, ఒక గుప్పెడు కుంకుళ్ళు వేసుకొని లైజాల్ చేసుకున్నాను. ఇంకా ఈ లిక్విడ్లో సగం కుంకుళ్ళు వేసి మనం వారం రోజులు పక్కన పెట్టుకున్నామంటే అది మనం బట్టలు ఉతుక్కోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట, సర్ఫ్ లిక్విడ్ లాగా. ఇప్పుడైతే ఈ లిక్విడ్ అంతా కూడా స్ట్రెయిన్ చేసేసుకున్నాను. చూసారా మనం కుంకుళ్ళు వేసుకున్నందుకు నురుగు ఎలా వస్తుందో. లైజాల్ కూడా అంతే కదా, కాస్త వాటర్లో వేసినప్పుడు నురుగు వస్తుంది కదా. అదేవిధంగా ఇది కూడా మనం లైజాల్ ఎలా అయితే యూజ్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా యూజ్ చేసుకోవచ్చు. మీకు కావాలనుకుంటే స్మెల్ కోసం ఏదన్నా ఫ్రాగ్రెన్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఎటువంటి ఫ్రాగ్రెన్స్ని యాడ్ చేసుకోలేదండి, ఎందుకంటే నేను లెమన్ పీల్స్తో చేసుకున్నాను కనుక ఈ లిక్విడ్ అంతా కూడా లెమన్ స్మెల్లే వస్తుంది. ఈ నురుగు చూసారా, చక్కగా ఫ్లోర్ క్లీనింగ్కి ఎక్సలెంట్గా పనిచేస్తుంది. చక్కగా మీరు కూడా ఒక్కసారి ఈ లిక్విడ్ని ఇంట్లో ప్రిపేర్ చేసి చూడండి, ఈ ఫ్లోర్ క్లీనింగ్కి యూజ్ చేసి చూడండి. మళ్ళీ రెండోసారి మీరు లైజాల్ని అయితే కొనరు. లైజాల్ అయిపోయింది కదా, ఇప్పుడు కోలిన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం.
మనం లైజాల్ బాటిల్లో ఫిల్ చేసుకోగా ఇంకా లిక్విడ్ అయితే మనకి కొంత బాటిల్లోకి మిగిలింది కదా, ఆ లిక్విడ్ అంతా కూడా నేను ఇక్కడ కోలిన్ బాటిల్లోకి పోసుకున్నాను అనమాట. దానిలోకి నేను నార్మల్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. అంటే ఈ బయో ఎంజైమ్ని మనం వాటర్లో డైల్యూట్ చేసుకుంటున్నాం. సగానికి సగం వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం చక్కగా స్ప్రేయర్ బిగించేసుకొని మనం స్ప్రే చేసుకోవడమే. ఇంతే అండి, మనకి కోలిన్ అనేది రెడీ అయిపోయినట్టే. చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఇది కూడా. చూడండి, ఇక్కడ నా అద్దం అంతా కూడా, డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్ అంతా కూడా మచ్చలుగా ఉంది కదా. ఇప్పుడు నేను దీన్ని క్లీన్ చేసి చూపిస్తాను చూడండి. ఈ విధంగా మనము వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్ పీల్స్తో చక్కగా బయో ఎంజైమ్స్ని ప్రిపేర్ చేసుకొని క్లీనింగ్ ఎసెన్షియల్స్ని కనుక ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా మనీ సేవ్ చేసుకోవచ్చు అండి. అంతేకాకుండా మన ప్రొడక్ట్స్ మనం ప్రిపేర్ చేసుకున్నామంటే ఆ సాటిస్ఫాక్షనే వేరే ఉంటుంది. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసుకొని యూస్ చేసి చూడండి. అవి ఎంత బాగా పనిచేస్తున్నాయి అనేది మీకు కూడా అర్థమవుతుందన్నమాట. చూడండి, ఇక్కడైతే నేను మొత్తం అద్దమంతా స్ప్రే చేసేసి నీట్గా క్లాత్తో తుడిచేస్తున్నాను. మచ్చలంతా కూడా నీట్గా పోయాయి. వీడియోలో చూస్తే మీకే అర్థమవుతుంది, క్లియర్గా కనిపిస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇంతకుముందు కనిపించినటువంటి మచ్చలు ఏవి కూడా ఇప్పుడు ఆ మిర్రర్ మీద లేవు. ఈ విధంగా మిర్రర్సే కాదండి, మన డైనింగ్ టేబుల్ అంటే గ్లాస్ డైనింగ్ టేబుల్స్ కానీ, డోర్స్ కానీ, విండోస్ కానీ, లేదంటే ఇలా టీవీలు, ఫ్రిడ్జ్లు ఏవైనా సరే మనం కోలిన్ని మనం ఎలా యూస్ చేస్తామో అదేవిధంగా దీనిని కూడా మనం యూస్ చేసుకోవచ్చు. చూశారు కదా, ఈరోజు చాలా తక్కువ ఖర్చుతో మన ఇంట్లోనే మనము కోలిన్ని అలానే లైజాల్ని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో మీరు కూడా ఒకసారి ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉంది అనేది కూడా మీరు నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అలానే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్ అండ్ బీ హెల్దీ. ఎప్పుడూ నవ్వుతూ ఆరోగ్యంగా ఉండండి.